ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యేలు పరుగులు పెడుతున్నారు. చంద్రబాబుకు నిద్ర కూడా వస్తున్నట్లు లేదు. ఈ నెల 28వ తేదీన పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదలి పొగాకు బోర్డుకు వస్తున్నారని తెలిసి చంద్రబాబు ఎమ్మెల్యేలను పురమాయిస్తున్నాడు. ఇప్పటికే పర్చూర్లో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ పర్యటించి బయ్యర్లతో మాట్లాడారు. వీరి తర్వాత మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పొదిలి బోర్డును సందర్శించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బయ్యర్లను బతిమలాడుకున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో బిజీగా ఉన్న నేతలకు వైఎస్ జగన్ పర్యటనతో ముచ్చెమటలు పడుతున్నాయి. ఫోన్లో కాబట్టి కాళ్లు పట్టుకోలేదు. దగ్గరుంటే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి బయ్యర్ల కాళ్లు పట్టుకునేవాడేమో. పొగాకు బయ్యర్లను కందుకూరు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఎలా బతిమలాడుకుంటున్నాడో చూడండి. చాలా రోజులు ఎక్కడా ఉంటురా ఏ లేదు కోటరెడ్డి గారు, మీరు కొద్దిగా ఆదుకోవాలి మమ్మల్ని. 4-5 రోజులు కాదు, నేను ఐటీసీ వాళ్ళు మాట్లాడారు, ఇందనక నాతోటి జీపీ వాళ్ళు మాట్లాడారు, అందరు మాట్లాడారు. మండే నుంచి క్లారిటీ ఇచ్చి పెంచుతామన్నారు. మీరు కూడా మీ హైకమాండ్ ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడి మండే నుంచి పెంచే ఏర్పాటు చేయండి. చాలా రోజులు ఎక్కడా ఉంటురా ఏ లేదు కోటరెడ్డి గారు, మీరు కొద్దిగా ఆదుకోవాలి మమ్మల్ని. 4-5 రోజులు కాదు, నేను ఐటీసీ వాళ్ళు మాట్లాడారు, ఇందనక నాతోటి జీపీ వాళ్ళు మాట్లాడారు, అందరు మాట్లాడారు. మండే నుంచి క్లారిటీ ఇచ్చి పెంచుతామన్నారు. మీరు కూడా మీ హైకమాండ్ ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడి మండే నుంచి పెంచే ఏర్పాటు చేయండి.